హాయ్ అండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ద ప్రొడక్ట్. అంటే లబ్ధం చివరిలో ఉన్న సున్నాల సంఖ్యను కనిపెడదాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, సపోజ్ 5 ఇంటూ 2 5 ఇంటూ 2 తీసుకుంటే 10. అట్లానే అంటే ఏంటి, ఇక్కడ ఒక 5 అనేది ఆడ్ నెంబరు, ఇక్కడ 2 అనేది ఈవెన్ నెంబరు. ఇంటూ చేసినప్పుడు 10 వచ్చింది, అంటే 1 జీరో వచ్చింది. నెక్స్ట్ చూడండి, 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 2 స్క్వేర్ అంటే 4, 100 వచ్చింది. అంటే పవర్ 2 ఉన్నప్పుడు 5 స్క్వేర్ ఉంది, 2 స్క్వేర్ ఉంది. పవర్ 2 ఉన్నప్పుడు మనకి 2 జీరోస్ వచ్చినాయి. ఇక్కడ పవర్ 1 ఉన్నట్టు లెక్క. 5 పవర్ 1, 2 పవర్ 1 అంటే 1 జీరో వచ్చింది. ఇక్కడ చూడండి, 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్. 5 క్యూబ్ అంటే 125 ఇంటూ 2 క్యూబ్ అంటే 8. క్యూబ్ 3 కాబట్టి ఇక్కడ 3 జీరోస్ వచ్చినాయి. పవర్ 4 తీసుకుంటే 4 జీరోస్. అంటే ఇక్కడ మనకి చివరిలో ఉన్న సున్నాల సంఖ్య ఎలా కనుక్కుంటున్నామంటే, ఇక్కడ మనకి పవర్లో 1 ఉంటే 1 జీరో, పవర్లో 2 ఉంటే 2 జీరోస్, పవర్లో 3 ఉంటే 3 జీరోస్. అంటే ఎన్ని పవర్లో ఎంత వాల్యూ ఉంటే అన్ని జీరోస్ వస్తాయి అన్నమాట. కామన్ ఆఫ్ 5 పవర్ 0 ఇంటూ 2 పవర్ 0 ఈక్వల్ నెంబర్ ఆఫ్ జీరోస్. అంటే ఇక్కడ చూడండి, 5 పవర్ 10 ఇంటూ 2 పవర్ 10 తీసుకుంటే 10 జీరోస్ వస్తాయి. ఇక్కడ చూడండి, అదే డిఫరెంట్ ఉంటే 2 పవరు 5 పవరు సేమ్ వాల్యూ ఉంది, అలాగే 2 పవరు సేమ్ వాల్యూ ఉంది, సో 10 అని రాస్తున్నాం. అలా కాకుండా ఇక్కడ చూడండి, 5 పవరు 21 ఉంది ఇంటూ 2 పవర్ 25 ఉంది. 25 అంటే డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. అక్కడ పవర్లో 21 ఉంది, ఇక్కడ పవర్లో 25 ఉంది. అప్పుడు మనం ఏ వాల్యూ తీసుకోవాలి? ఏ వాల్యూ తీసుకోవాలంటే ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ని ఆన్సర్గా తీసుకోవాలి. ఇక్కడ రాసాను చూడండి, మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్. మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఇక్కడ మన 5 పవర్ 21 ఉంది, 2 పవర్ 25 ఉంది. 25 అనేది ఎక్కువ, 21 అనేది తక్కువ. సో మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ని మనం 21ని ఆన్సర్గా తీసుకోవాలి. అంటే మీరు ఈ సమ్ అంతా చేయకుండా ఇప్పుడు 5 పవర్ 21 ఇంటూ 2 పవర్ 25లో ఎన్ని జీరోస్ ఉన్నాయని అడుగుతారు. అందులో ఎన్ని అంటే ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అంటే లాస్ట్లో లబ్ధం చివరిలో సున్నాల సంఖ్య ఎంత అని అడుగుతారనమాట. అప్పుడు మీరు ఆ సమ్ అంతా చేయాలంటే మీకు ఇబ్బంది అవుతుంది. 5 పవర్ 21 ఇంటూ 2 పవర్ 25 ఇచ్చాడు. లబ్ధం చివరిలో ఉన్న సున్నాల సంఖ్య కనుక్కోమన్నాడు. సో మీరు ఈజీగా కళ్ళు మూసుకొని మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ 5 పవర్ 21 అంటే 21 అనేది ఆన్సర్గా మీరు టిక్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, 5 పవర్ 10 ఇంటూ 2 పవర్ 24 ఈక్వల్ టు, ఇక్కడ మాత్రం చూడండి, 5 పవర్ 10 ఉంటే కనుక 5 పవర్ 10 ఉంటే కనుక ఆ వాల్యూ తీసుకోవద్దు. 2 పవర్ ఎంత ఉందో అదే మీరు ఆన్సర్ చేయండి. అది ఎందుకనేది నెక్స్ట్ నేను చెప్తాను. నెక్స్ట్ సమ్ చూడండి, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6. ఇక్కడ మనకి 5 పవర్ 1 5 పవర్ 1 ఉంది. అంటే ఈ నెంబర్లో ఇచ్చిన నెంబర్లో ఒకటే ఒక 5 ఉంది. 2s ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 ఉంది, సెకండ్ ప్లేస్లో 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 అంటే 2 ఇంటూ 2గా రాసుకుంటాం. ఆల్రెడీ ఒక 2 ఉంది, పైన ఒక 2 ఉంది, 4లో 2 2లు ఉన్నాయి. నెక్స్ట్ 6 ఉంది, 2 ఇంటూ 3గా రాస్తాం. సో ఎన్ని 2లు ఉన్నాయి? 1 2 3 4 4 2s ఉన్నాయి. అంటే 2 పవర్ 4 2 పవర్ 4. ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? మినిమం నెంబర్ ఆఫ్ పవర్ కాబట్టి మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్, మినిమం నెంబర్ అనేది 5 పవర్ 1 కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సమ్ వచ్చేసి ఇక్కడ ఏదైనా ఇది ఈ సమ్ చూడండి, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 10 వరకు ఇచ్చారు. 10 వరకు ఇచ్చి మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సమ్ ఇదే ఇస్తారు మీకు, నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్. ఇప్పుడు ఇక్కడ మీరు 2ని 5ని చూసుకోవాలి. 5 ఆల్రెడీ ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ 10ని 2 ఇంటూ 5గా రాయొచ్చు, అంటే 5 స్క్వేర్. 5 పవర్ 2 ఉంది. 5s అనేవి మీకు ఇచ్చిన సమ్లో 2 ఉన్నాయి. నెక్స్ట్ 2 చూసుకోండి, ఆల్రెడీ ఇక్కడ ఒక 2 ఉంది, ఒక 2 ఉంది. నెక్స్ట్ 4లో 2 2s ఉంటాయి, 2 ఇంటూ 2 4 కాబట్టి. నెక్స్ట్ 6 ఉంది, 6ని 2 ఇంటూ 3గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 8 ఉంది, 8ని 2 క్యూబ్, 8ని మీరు 2 క్యూబ్గా రాసుకోవచ్చు, 2 క్యూబ్.
2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఉంటుంది 2 క్యూబ్ అంటే. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ 10 అంటే 2 ఇంటూ 5 కాబట్టి అక్కడ ఒక 2 ఉంది. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి 2 పవర్ 8 అనమాట. 2 పవర్ 8 2 పవర్ 8. ఇక్కడ మనం మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ తీసుకుంటాం కాబట్టి ఆన్సర్ 5 పవర్ 2. అంటే తక్కువ వాల్యూ ఏది ఉందో అదే మనం ఆన్సర్గా తీసుకుంటాం. సో 5 పవర్ 2 ఉంది కాబట్టి మినిమం జీరోస్ అనేవి 2 ఉంటాయని చెప్పేసి మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ సమ్ వచ్చేసి 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 30 వరకు ఇచ్చారు. 30 వరకు ఇచ్చినప్పుడు మీరు 5s కావాలి కాబట్టి 5 ప్రోడక్ట్స్ రాసేసుకోండి. 5 ప్రోడక్ట్స్ ఏముంటాయి 5 ఇంటూ 5 ఒకటి ఉంటుంది, మిడిల్లో మళ్ళీ 10 ఉంటుంది, తర్వాత 15 అంటే 30 వరకు రాసుకోండి. 5 10 15 20 25 30. ఇక్కడ 10ని మనం 2 ఇంటూ 5గా రాయొచ్చు, 15ని 3 ఇంటూ 5గా రాయొచ్చు, 20ని 4 ఇంటూ 5గా రాయొచ్చు, 25ని 5 ఇంటూ 5గా రాయొచ్చు, 30ని 6 ఇంటూ 5. ఇప్పుడు ఎన్ని 5s ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 ఇక్కడ ఒక 7 5 ఇంటూ 5 ఉంది చూడండి 7. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి. 5s అనేవి 7 ఉన్నాయి అంటే 5 పవర్ 7 ఉంది. 2 చూడండి 2 మోర్ దాన్ 7 ఉంటాయి. అంటే మనకి ఆ వాల్యూ 7 కన్నా తక్కువ ఉందా 7 కన్నా ఎక్కువ ఉందా? 7 కన్నా తక్కువ ఉంటే 7 ఆన్సర్ అవుతుంది. లేదు 2s అనేవి 7 కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకో, ఎక్కువ ఉంటే మనం దాన్ని కౌంట్ చేయము. ఇంకా మనకి మినిమం నెంబర్ ఆఫ్ జీరోసే ఆన్సర్ కాబట్టి 7 ఆన్సర్ అవుతుంది. మీరు కౌంట్ చేసుకోండి. ఇందులో 2s అనేవి 7 కన్నా ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 7 8 ఉంది, 10 ఉంది, 12 ఉంది, 14 ఉంది, 16 ఉంది, 18 ఉంది, 20 ఉంది. ఇలా 30 వరకు వేసుకుంటే ఇక్కడే మీకు చూడండి, ఇక్కడే మీకు 7 దాటిపోయింది. 7 దాటిపోయింది. సో అంటే ఏంటి, మనకి ఇక్కడ ఆన్సర్ కావాలంటే మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలి కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ అనేది మినిమం నెంబర్ ఆఫ్ జీరో 7గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ చూడండి. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్ 10 నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ఎండ్. నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఇక్కడ మీకు సమ్ ఇచ్చాడు. 1 నుంచి ప్రోడక్ట్ రాశాడు, 100 వరకు రాశాడు. ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయో కనుక్కోమంటున్నాడు. ఎన్ని జీరోస్ ఉన్నాయి అనేది కనుక్కోవాలి. యాక్చువల్గా మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 100 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. అంటే 1 ఇంటూ 2 సపోజ్ మనకి ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ ఉందనుకో, ఏం రాస్తాం 2 ఇంటూ 1 రాస్తాం. 3 ఫ్యాక్టోరియల్ ఉంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. అదే 6 ఫ్యాక్టోరియల్ ఉంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1గా రాస్తాం. సో ఇక్కడ మనకి అలా 100 వరకు ఉన్నాయి. 100 వరకు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఎలా రాస్తాము, 100 ఫ్యాక్టోరియల్గా రాస్తాం అనమాట. దీన్ని 100 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ 100 ఫ్యాక్టోరియల్లో ఇక్కడ 100 ఫ్యాక్టోరియల్ రాస్తా చూడండి. 100 ఫ్యాక్టోరియల్లో మనకి 5s ఎన్ని ఉన్నాయి, 2s ఎన్ని ఉన్నాయని తెలియాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే షార్ట్కట్లో 100 ఫ్యాక్టోరియల్ బై 5 రాయండి. 100 ఫ్యాక్టోరియల్ బై 5 అంటే ఇక్కడ మనకి 100 ఫ్యాక్టోరియల్ బై 5 రాసుకుంటే 20/5, ఇక్కడ 5/4. ఒక 1 మినిట్. ఇక్కడ చూడండి 100 ఫ్యాక్టోరియల్ బై 5 ఉంది కదా. 100 ఫ్యాక్టోరియల్ బై 5 అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 20/5 20/5 ప్లస్ 4. 5 అనేది ఇందులో 4 టైమ్స్ పోతుంది. 5 అనేది ఇందులో 20 టైమ్స్ పోతుంది. 20/5 ఇంటూ 4 అంటే 20లో 5 4 టైమ్స్ పోతుంది అనమాట. 20లో 5 4 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ ఈ వాల్యూని యాడ్ చేయండి. 20 + 4 24 అంటే 24 5s ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి, 100 ఫ్యాక్టోరియల్ బై 2. 2 అంటే ఇక్కడ మనకి 50 టైమ్స్ పోతుంది అనమాట. 50/2 తర్వాత మళ్ళీ 2 అనేది 50లో 25 టైమ్స్, మళ్ళీ 2 అనేది ఇందులో 12 టైమ్స్, మళ్ళీ 2 12లో 6 టైమ్స్, 2 6లో 3 టైమ్స్. 2 అనేది ఒక్కసారే పోతుందండి 3లో. సో రిమైనింగ్ 1 ఇక్కడ +1 రాసాము. ఈ పైన వాల్యూస్ అన్నీ యాడ్ చేసుకోండి. 97 వచ్చిందనమాట. అంటే 5s ఏమో 24 ఉన్నాయి, 2s ఏమో 97 ఉన్నాయి. మనం మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ తీసుకుంటాం కాబట్టి ఆన్సర్ అనేది
24 అవుతుందనమాట. నెక్స్ట్ చూడండి 1 కొన్ని వాల్యూస్ ఇచ్చాడండి. 89 వరకు కంటిన్యూగా ఇచ్చాడు. 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 9 ఇంటూ 89 వరకు కంటిన్యూగా ఇచ్చాడు. తర్వాత మనకి 256 ఇచ్చాడు వాల్యూ. దీన్ని ఎలా రాసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 5 నుంచి 89 వరకు ఎన్ని 5s ఉన్నాయో చూసుకోండి. మనకి 5s కావాలి కాబట్టి 5 నుంచి 89 అంటే ఫస్ట్ ఇక్కడ రాసాను చూడండి. మనకు 5 ఉంది. తర్వాత అంటే 5 ప్రొడక్ట్స్ రాసేసుకోండి. 5 తర్వాత 15 ఉంటుంది, 25 ఉంటుంది, 35, 45, 55, 65, 75, 85, 89 వరకు అన్నాడు కాబట్టి 85 వరకు రాసుకోండి. ఇందులో ఎన్ని 5s ఉన్నాయి? మొత్తం అన్నీ క్లియర్‌గానే 85s ఉన్నాయండి. ఇక్కడ 25లో 2 5s ఉంటాయి చూడండి. ఇక్కడ 25 అంటే మనం 5 ఇంటూ 5గా రాస్తాం కాబట్టి ఇందులో 2 5s ఉంటాయి. ఇక్కడ 75 ఇచ్చాడు. 75ని మనం ఎలా రాసుకుంటాం? 2 ఇంటూ 25గా రాస్తాం. 2 ఇంటూ 25 అంటే మళ్ళీ ఇక్కడ 25లో మళ్ళీ ఏముంటాయి? 25 అంటే మళ్ళీ 5 ఇంటూ 5 రాసుకుంటాం. సో, ఇక్కడ కూడా మనకి 75లో కూడా మనకి 2 5s ఉంటాయన్నమాట. అంటే 75ని 3 ఇంటూ 25గా 3 ఇంటూ 25గా రాస్తాం. 75ని 3 ఇంటూ 25 మనకి 3తో సంబంధం లేదు. సో, మనకు కావాల్సింది 5సే కాబట్టి 3 ఇంటూ 25 అంటే 75, 25ని 5 ఇంటూ 5గా రాయండి. అప్పుడు ఇక్కడ 2 ఉంటాయన్నమాట. అంటే 25లో 75లో 2 ఉన్నాయన్నమాట. ఆ 2 కౌంట్ చేసుకుంటే మీకు మొత్తం 5s అనేవి 11 వస్తాయండి. అలాగే 2s చూసుకుంటే ఇక్కడ మీకు 2 అనేది ఈ ఇచ్చిన వాల్యూలో అంటే ఈ 1 నుంచి 89 లోపు 2s లేవండి. అన్నీ చూడండి. అంటే మీకు 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ మొత్తం ఆ వాల్యూస్ చూసుకోకుండా 2తో డివిజిబుల్ అవ్వాలంటే కంపల్సరీ లాస్ట్ నెంబరు ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సో, ఇక్కడ అన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. 89 వరకు కూడా మనకి అన్నీ కూడా ఈ ఆడ్ నెంబర్స్ ఇచ్చారు. మొత్తం ఆడ్ నెంబర్సే ఇచ్చారండి. మనం ఆడ్ నెంబర్స్ ఇక్కడ కూడా మనం ఫైల్ కూడా ఆడ్ నెంబర్సే తీసుకున్నాం చూడండి. మొత్తం ఆడ్ నెంబర్సే ఉన్నాయి 89 వరకు. సో, అక్కడ మీకు ఈవెన్ నెంబర్ అనేది ఉండదు. ఎందుకంటే ఆడ్ నెంబర్‌లో మీకు ఈవెన్ అనేది డివిజిబుల్ అవ్వదు కాబట్టి. కానీ ఇక్కడ లాస్ట్ చూడండి 256 ఇచ్చాడు. 256 అనేది ఈవెన్ నెంబర్. 6 ఉంది. యూనిట్ ప్లేస్‌లో 6 ఉంది. సో, డివిజిబుల్ బై 2 అనమాట. సో, ఇక్కడ 256ని మనం ఎలా రాసుకుంటాం? 2/8గా రాసుకోండి. 2/8 అంటే ఈ 2ని 8 టైమ్స్ రాయండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 8 టైమ్స్ రాస్తే మీకు మొత్తం మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే 256 వస్తుందన్నమాట ఆన్సరు. 2/8 అంటే ఇక్కడ మీకు 2 పవర్‌లో 8 ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? మినిమమ్ నెంబర్ ఆఫ్ వాల్యూ. మినిమమ్ నెంబర్ ఆఫ్ వాల్యూ 8 కాబట్టి ఇక్కడ మీకు ఆన్సర్ 8 అవుతుంది. నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ 5 ఇంటూ నెక్స్ట్ సమ్ చూడండి. 5 ఇంటూ 10 ఇంటూ 15 20 అన్నీ ఇక్కడ అంతా 5 ప్రొడక్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాడండి. లాస్ట్ ఎక్కడి వరకు ఇచ్చాడు? 80 వరకు ఇచ్చాడండి. 80 వరకు ఇచ్చాడు. అంటే ఇక్కడ మీరు అన్ని 5లో రాసుకోండి. 10 అంటే 2 ఇంటూ 2, 15 అంటే 2 ఇంటూ 3, 4 ఇంటూ 5 ఇంటూ 5 25 అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ 6 30 అంటే మనకి 6 ఇంటూ 5 6ని మళ్ళీ 2 ఇంటూ 3గా రాసుకోవాలి. ఎందుకంటే మనకి 2 వాల్యూ కూడా కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న 30లో ఉన్న 6ని 2 ఇంటూ 3 రాశాను. 35 అంటే 70 7 ఇంటూ 5 40 అంటే 8 ఇంటూ 5 9 ఇంటూ 5 50 అంటే 10 ఇంటూ 5 ఇట్లా అన్నీ కౌంట్ చేసుకుంటా వెళ్తే మీకు చూడండి 80 వరకు ఇచ్చారు. అంటే మధ్యలో 60 70 ఉందంతే. 60 అంటే మీరు 60 ఇంటూ 70 అట్లా రాసుకోండి. మొత్తం ఇక్కడ కౌంట్ చేసుకుంటే మొత్తం మీకు 5/16 వస్తుందండి. మిగతా అదంతా చూడండి 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్ మీకు ఇక్కడ 16 వరకు వస్తుందన్నమాట. 16 5s వరకు వస్తుంది. ఇక్కడ 5 ఇంటూ 16 ఇంటూ దీన్ని ప్రోడక్ట్లో ఉంది కాబట్టి 16 ఫ్యాక్టోరియల్ రాయండి. 16 ఫ్యాక్టోరియల్లో మనకి 5 కావాలి కాబట్టి 16 ఫ్యాక్టోరియల్ 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? అప్పుడు 5 సపోజ్ 3 5s ఇక్కడ వచ్చేసి 16/5 అనుకోండి. 3 టైమ్సే క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే 3 5s వచ్చేసి 15 అనమాట. సో, ఇక్కడ మనకి 5లు 3నే ఉంటాయి. నెక్స్ట్ 2 కావాలి. 16/2 రాయండి. 16లో 2 అనేది 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 8లో 2 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 4లో 2 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మొత్తం ఆన్సర్ వచ్చేసి 15 అనమాట. అంటే ఇక్కడ 5/16 ఇంటూ మీకు 5s వచ్చేసి 5/3 ఉంది. ఇంటూ 2/2s వచ్చేసి 15 ఉన్నాయండి. ఇక్కడ మనకు బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే 5/16 ఉంది.
ఇంటూ 5^3. ఇది ఒక ఫార్ములా అనమాట. బేసెస్ ఈక్వల్ అంటే 2 5 ఉన్నాయి. బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. బేసెస్ ఈక్వల్ అంటే పవర్స్ ఆర్ యాడింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ దీన్ని 5^16 + 3 ఇది ఒక ఫార్ములా అండి. 19 అవుతుంది. బేసెస్ ఈక్వల్ అంటే పవర్స్ యాడ్ చేసుకుంటాం మనం. అది గుర్తుపెట్టుకోండి. బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ బేసెస్ ఈక్వల్ 5 ఉంది, 5 ఉంది. సో 16 + 3 అంటే 16 + 3 = 19, 2^15. మనకి మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? 15 అవుతుంది అనమాట. ఆన్సర్ 15 అనేది ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సమ్ చూడండి. 1² × 2² × 3³ × 4^4 × 5^5 × 10^10 వరకు ఇచ్చాడండి. 10^10. ఇక్కడ 10ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 × 5గా రాయొచ్చు. 5^10 అంటే ఇక్కడ 2 ఉంది, 5 ఉంది కాబట్టి రాసుకున్నాం అనమాట. పవర్లో 10 ఉంది కాబట్టి 2^10 అవుతుంది. అలాగే 5^10 అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 5s కావాలి. ఫస్ట్ 5s 2s కావాలి. 5 చూడండి. ఫస్ట్ ఇక్కడ 5^5 ఉంది, తర్వాత 5^10 ఉంది. ఈ రెండే ఉన్నాయి 5లు. ఇప్పుడు మీకు ఇందాక ఫార్ములా చెప్పాను. బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బేస్ అనేది 5 ఉంది కాబట్టి పవర్లో ఉన్నటువంటి 10, 5ని యాడ్ చేయండి. 15 అవుతుంది. అంటే ఇక్కడ 5s అనేవి 15 ఉన్నాయి. నెక్స్ట్ 2s చూడండి. 2s చూస్తే ఇక్కడ ఒక 2² ఉంది. మొత్తం అంటే ఇక్కడ మనకి 15 కన్నా మోర్ ఉన్నాయా, లెస్ ఉన్నాయా అని చూసుకోండి. మొత్తం కౌంట్ చేయక్కర్లేదు. ఓవరాల్గా మీకు అక్కడ 15 కన్నా ఎక్కువ వస్తున్నాయా లేదా 15 కన్నా తక్కువ వస్తున్నాయా? ఇక్కడ 2² అంటే ఆల్రెడీ 4 ఉంది. ఇక్కడ 4^4 అంటే ఇక్కడే చాలా 2s ఉన్నాయి. 6^6 అంటే ఇక్కడే 2s ఉన్నాయి చాలా. ఇక్కడ 8^8 అంటే ఇంకా ఉన్నాయన్నమాట. 10^10 అంటే 5^10 అంటే మీకు అదే 2^10 అంటే ఆల్మోస్ట్ దాటేసింది. అంటే 15 అనే వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఇంకా మీరు కళ్ళు మూసుకొని ఇక్కడ ఆన్సర్ అనేది 15 జీరోస్ అని చెప్పేసి పెట్టేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ టాపిక్ అండి. నెక్స్ట్ టాపిక్ చూడండి. ఇక్కడ నుంచి ఫ్యాక్టర్స్ టాపిక్ స్టార్ట్ అవుతుందండి. ఫ్యాక్టర్స్ ఇక్కడ 12కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఆల్రెడీ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. 12కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3, 4, 6, 12 అంటే మొత్తం 12కి 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫ్యాక్టర్స్ అనేది మనం ఎలా చెప్తాం? 1 12లో 1 × 12 12 అవుతుంది. అట్లానే 2 అనేది దీనిలో క్యాన్సిల్ అవుతుంది. 2 అనేది 6 టైమ్స్ పోతుంది. అలాగే 3 అనేది 4 టైమ్స్ పోతుంది. 4 అనేది 3 టైమ్స్ పోతుంది. 6 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 12 అనేది 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా 12కి ఫ్యాక్టర్స్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. టోటల్ నెంబర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రధాన కారణాంకాలు. అంటే ఒక వాల్యూలో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? ఒక వాల్యూ ఇచ్చినప్పుడు దానిలో ప్రధానంగా ఉన్నటువంటి కారణాంకాలు ఏంటి అంటే సపోజ్ 12 ఎగ్జాంపుల్ తీసుకుంటే 12ని మనం ఎలా రాసుకోవచ్చు? 4 × 3గా రాసుకోవచ్చు. మళ్ళీ 4ని 2² రాయొచ్చు. సో ఇంటూ 3^1 ఉన్నట్టు. ఏమీ లేదు అంటే పవర్లో 1 ఉన్నట్టు అనమాట. ఇక్కడ 2² × 3^1 ఉంది. అంటే 2² పవర్లో 2 ఉంది, ఇక్కడ పవర్లో 1 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 3. ఇదే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే 12కి ఉన్నటువంటి ప్రధాన కారణాంకాలు 3 ఉన్నాయని అర్థం. ప్రధాన కారణాంకాలు అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి 3 ఉన్నాయని అర్థం. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. టోటల్ నెంబర్ అంటే ఇక్కడ మొత్తం ప్రధాన కారణాంకాలు కాకుండా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాకుండా టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? మళ్ళీ సేమ్ అంతే తీసుకోండి. 2² టోటల్ నెంబర్ ఆఫ్ అంటే ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2 + 1 రెండింటిని యాడ్ చేసామండి. ఇక్కడ +1 × +1 రాయాలి. అంటే రెండింటికి 1 యాడ్ చేసి ఇంటూ చేయాలి. అప్పుడు మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పవర్కి ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 + 1 ఇంటూ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 + 1 ఇక్కడ 3 × 2 సో 6 అవుతుందండి. అయితే ఇవి ఎలా వస్తుందంటే ఇది మీకు ఈ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇది మీకు ఒక ఐడియా ఉంటే ఫ్యాక్టర్స్ అనేవి ఎలా రాస్తున్నామో అర్థమవుతుంది అనమాట. సపోజ్ నేను ఇక్కడ 2² ఉంది కదా, ఇక్కడ మనకి పైన ఇక్కడ చూడండి. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2^² ఉంది, అట్లానే ఇంటూ 3^1 ఉంది. సో 2²ని ఎలా రాసుకుంటాం? 2² అంటే ఆ స్క్వేర్ వచ్చే వరకు రాసుకోవాలి. ఎక్కడి నుంచి రాయాలి? 2^0, 2^0, 2^1,
2 స్క్వేర్ రాయాలి. ఇక్కడ 3 పవర్ 1 ఉంది. ఈ 3 పవర్ 1ని ఏం రాయాలి? 3 పవర్ 0, 3 పవర్ 1 అంటే 1 వచ్చే వరకు రాసుకోవాలి. 3 పవర్ 0 కూడా రాయాలి. అట్లనే ఇక్కడ రాసాను చూడండి. 2 పవర్ 0 = 1, 2 పవర్ 1 = 2, 2 స్క్వేర్ = 4. అలాగే 3 కూడా 3 పవర్ 0 = 1, 3 పవర్ 1 = 3. అయితే దీన్ని ఎలా రాసుకోవాలి ఒక్కసారి మీకు ఎలా రాయాలండి మీకు ఇక్కడ రాసి చూపిస్తున్నాను చూడండి. సపోజ్ ఇవన్నీ రాయట్లేదు మీకు అర్థం కావడానికి. ఇప్పుడు ఇక్కడ నేను ఇది రాశాను కదా, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్ రాశాను. 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4. అంటే ఏ వాల్యూస్ వచ్చినాయి మనకి? 1, 2, 4 వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ 3 పవర్ 0, 1 వచ్చింది. 3 పవర్ 1 = 3. అంటే వాల్యూస్ ఏమొచ్చాయి? 1, 3 వచ్చింది. ఇది తీసుకోండి. అంటే మీకు ఇటు వచ్చిన నెంబర్స్ అటు వచ్చిన నెంబర్స్ తీసుకోండి. దీన్ని ఎలా రాయాలి అంటే ఇప్పుడు 1 ఇంటూ ఈ 1ని తీసుకోండి. ఫస్ట్ ఈ 1ని తీసుకుంటున్నా. 1 ఇంటూ 1 ఏమైంది? ఇక్కడ చూడండి 1 వచ్చింది. మళ్ళీ 1తోనే 3 చేయండి. నెక్స్ట్ 3 వచ్చింది. ఇక్కడ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ 2 తీసుకోండి. 2 ఇంటూ 1 2 వచ్చింది. మళ్ళీ 2 ఇంటూ 3 6 వచ్చింది. తర్వాత 2 కంప్లీట్ అయింది. ఇప్పుడు 4 తీసుకోండి. 4 ఇంటూ 1 ఎంత వచ్చింది? 4 వచ్చింది. మళ్ళీ 4 ఇంటూ 3 ఎంత? 12. ఇవన్నమాట. అంటే ఫ్యాక్టర్స్ ఇట్లా వస్తాయి మీకు. ఆ ఫ్యాక్టర్స్ అనేవి ఇప్పుడు 4 ఇంటూ 3 అంటే ఇప్పుడు 1, 3, 2 ఇక్కడ మనకి వచ్చేసేటప్పటికి 2, 6, 4, 12. 1, 2, 3, 6, 4, 12 ఇక్కడ రాసాను చూడండి. 12కి ఫ్యాక్టర్స్ అనేవి 1, 2, 3, 4, 6, 12 అవే ఇక్కడ వచ్చినాయి చూడండి. అంటే ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్స్ అనేవి ఇలా తీసుకుంటాం. అయితే మనకి డైరెక్ట్గా టేబుల్స్ వచ్చు కాబట్టి దానిలోంచి మనం డైరెక్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం ఈ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే చూడండి, ఆడ్ ఇంటూ ఆడ్ అంటే ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ ఉందనుకో మీకు వచ్చే ఆన్సర్ కూడా ఆడ్ నెంబరే అవుతుంది ఆ ఫ్యాక్టర్. అలాగే వచ్చిన ఫ్యాక్టర్స్లో ఒకటి ఆడ్ నెంబర్ ఇంకోటి ఈవెన్ నెంబర్ ఉందనుకో, ఈవెన్ నెంబర్ ఉంటే ఈవెన్ నెంబరే వస్తుంది. అలాగే ఈవెన్ నెంబరు ఇంకోటి ఈవెన్ నెంబర్, రెండు ఈవెన్ నెంబర్స్ అయినా ఈవెన్ వస్తుంది. ఒక ఈవెన్ ఒక ఆడున్న ఈవెన్ నెంబర్ వస్తుంది. ఈవెన్ ఇంటూ ఈవెన్ ఉంటే ఆల్మోస్ట్ ఈవెన్ వస్తుందని అందరికీ తెలుసు. ఆడ్ ఇంటూ ఈవెన్ ఉన్నా కూడా ఈవెనే వస్తుంది, ఈవెన్ నెంబరే వస్తుంది. ఆడ్ ఇంటూ ఆడ్ ఉన్నప్పుడు మాత్రమే ఆడ్ నెంబర్ వస్తుంది. మిగతా రెండు ఈవెన్ నెంబర్స్ వస్తాయి. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి.